నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నగరంలో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేస్తూ వెంటనే రైసు మిల్లులకు తరలించాలని సూచించారు. కొందరు కావాలని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పట్ల సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సాయం హోం శాఖ మంత్రి బండి సంజయ్ సుపుత్రుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటని పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ ఎండు ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. మీరు ఏ నిప్పు పట్టుకున్నారో అదే నిప్పుతో ఆంజనేయ స్వామి మాదిరిగా ఈ అక్రమ డాలర్ల వ్యవస్థను నాశనం చేస్తా. నా జీవితం మొత్తం కష్టాలు బాధలే. వాటిని చూసి పారిపోయేవాణ్ణి కాదు. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసం పనిచేస్తా అని తేల్చి చెప్పారు. ఫోక్స్ కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు హైదరాబాద్, పేట్, బషీరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సిట్ అధికారి ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని పీఎం మోదీ ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రుల కాన్వాయ్లో 50% వాహనాలను తగ్గించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారంలో ఒక్కరోజైనా ప్రజా రవాణాలో ప్రయాణించాలి. అన్ని ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు, కాన్ఫరెన్స్లు ఆన్లైన్లోనే జరుగుతాయని యోగి సర్కార్ తెలిపింది.